ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితమే ఫోర్డ్ ఇండియాలో తన ప్రొడక్షన్ను ఆపేస్తుంది. ఇక గత కంపెనీలు ఏవైతే కొన్ని కంపెనీలు ఇంతకుముందు కూడా ప్రొడక్షన్ ఆపేసి, ప్రత్యేకంగా చెవర్లెట్ అలాగే ఫియట్, ఈ రెండు కంపెనీలు కూడా మంచి ఫామ్లో ఉండి తర్వాత సేల్స్ అనేవి గణనీయంగా తగ్గిపోవటం, లాస్ అనేది ఏర్పడటంతో అవి ప్రొడక్షన్ ఆపేయడం జరిగింది. సో వాటి బాటలోనే ఫోర్డ్ కూడా అఫీషియల్గా ఈరోజు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. 2022 వరకు ప్రస్తుతం అయితే ఆర్డర్లు ఏవైతే బుక్ అయినాయో వాటిని ప్రొడక్షన్ చేసి కస్టమర్స్కి అందించిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడుస్తుంది అనుకున్న ఎకోస్పోర్ట్తో సహా తన మోడల్స్ అన్నీ కూడా ఈ ప్రొడక్షన్ ఆపేయటం జరుగుతుందని చెప్పేసి ఫోర్డ్ ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజానికి ఫోర్డ్ అమెరికన్ కంపెనీ గత సంవత్సర కాలం క్రితం వరకు కూడా మహీంద్రాతో టైఅప్ అయిపోయి మార్కెటింగ్ కానీ సర్వీస్ కానీ మొత్తానికి రకరకాల అంశాల్లో మహీంద్రాతో టైఅప్ అయ్యి సేల్స్ అనేవి జరుపుకోవడం జరిగింది. అంతా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్టింగ్ కార్లను అందించడంలో ఫోర్డ్ కూడా ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. నిజానికి కాంపాక్ట్ ఎస్యూవి అనే దాంట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అంటే ఎకోస్పోర్ట్ అని మనం చెప్పుకోవాలి. ఎకోస్పోర్ట్ రిలీజ్ అయిన తర్వాతే దానికి పోటీగా బ్రేజా కానీ ఈవెన్ క్రేటా కానీ, సో ఇలా ఒక ఎస్యూవి ట్రెండ్ అనేది ఇప్పుడు ఎంత పీక్ స్టేజ్లో ఉందో మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఎస్యూవి ట్రెండ్కు నాంది పలికింది మాత్రం కాంపాక్ట్ ఎస్యూవి ఎకోస్పోర్ట్ మాత్రమే. దాన్ని చూసిన తర్వాతే అందరూ ఈ కాంపాక్ట్ ఎస్యూవి జోన్లోకి ఎంటర్ అయిపోయి అందరూ తమదైన శైలిలో ఈ మోడల్స్ని తీసుకురావడం జరిగింది. ఒక రకంగా ఫోర్డ్కు నెంబర్ 1 మైలేజ్ ఇచ్చిన బ్రాండ్ ఈ మోడల్ కూడా ఎకోస్పోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎస్యూవి మోడల్లో ఒక సాలిడ్ మేడ్ ఎండేవర్ అని చెప్పేసి అది ఎంత పాపులారిటీ అని సంపాదించిందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ కానీ ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ యాస్పైర్, ఫోర్డ్ ఫ్రీ స్టైల్ ఒక ఎస్యూవి, అది కూడా ఒక ఎస్యూవి మోడల్లో తీసుకురావడం జరిగింది. దేనికి అదే ఒక ఏ మోడల్ తీసుకువచ్చినా ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఫోర్డ్ కార్లకు ఉంటుంది. సో అందులో బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ అనేది వాళ్ళు పడరు. బట్ లోపం ఎక్కడ జరిగింది అంటే కనుక సేల్స్ అండ్ సర్వీస్, ఈ ప్రధానంగా ఈ 2 పాయింట్స్ మీద ఆధారపడి ఏ కార్ల మార్కెట్ అయినా ఏ ఆటోమొబైల్కి సంబంధించిన బ్రాండ్ అయినా నెగ్గుకు రాగలుగుతుందన్నమాట. బట్ ఫోర్డ్ ఆ విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయిందా అని చెప్పి అనుమానాలు ఇప్పుడు చాలామంది కలుగుతున్నాయి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే ఫస్ట్ ఈ సేల్స్ అండ్ సర్వీస్ విషయంలో, ప్రత్యేకంగా సర్వీస్ విషయంలో కస్టమర్ల దగ్గర ఎక్కువగా ఫోర్డ్ ఛార్జ్ చేస్తారు. ఫస్ట్లో అంటే అమెరికన్ కంపెనీ అన్నట్టు ఒక ప్రొజెక్షన్ అయితే అయ్యింది. ఆ తర్వాత ఇంపోర్టెడ్ పార్ట్స్ అన్నట్టుగా ఎక్కువ ఖరీదు పెట్టేసి ఫోర్డ్ ఎక్కువగా కస్టమర్స్ నుంచి ఎక్కువగా లాగేసింది డబ్బులు. ప్లస్ రిపీటెడ్గా సర్వీస్ స్టేషన్లకు ఫోర్డ్ అనేది కార్లు అనేవి వెళ్తూ ఉండటం, ఏదో ఒక ప్రాబ్లం రావటం ఉండటం, వాడికి ఎక్కువగా ఛార్జ్ చేస్తూ ఉండటం, ఇవన్నీ కూడా కొద్ది సంవత్సరాల క్రితం, ఒక 3-4 సంవత్సరాల క్రితమే ఫోర్డ్కి బాగా బ్యాడ్ నేమ్ని తీసుకురావడం జరిగింది. తర్వాత వాళ్ళు తమ సేల్స్ అండ్ సర్వీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్పేర్ పార్ట్స్ విషయంలో ఓపెన్గా ఈ స్పేర్ పార్ట్కి ఇంతే ప్రైజు ఎక్కువగా తీసుకోము మేము, ఎందుకంటే ఎక్కువగా సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారు అన్న ఒక తమకు వచ్చిన నెగిటివ్ పబ్లిసిటీని దాన్ని చెరిపేసుకునేందుకు ఫోర్డ్ చాలా కష్టపడింది. బట్ అయినా సరే కూడా ఆ తర్వాత ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది కార్ సేల్స్లో పెద్దగా పెరిగింది లేదు. దానికి తోడు కొత్త మోడల్స్ను, అప్డేటెడ్ వర్షన్స్ను రిలీజ్ చేయడంలో ఫోర్డ్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఎక్కువ స్పోర్ట్ తీసుకుంటే కనుక అది వచ్చిన కాడి నుంచి కూడా అది 5-6 సంవత్సరాలుగా 2013లో మేబీ రిలీజ్ అయినట్టుంది. అప్పటి నుంచి కూడా ఎకోస్పోర్ట్కు అటు ఇటు కాస్త మార్చడం కానీ కంప్లీట్గా చేంజ్ మేక్ ఓవర్ అనేది కాంపాక్ట్ ఎస్యూవీకి రాలేదని చెప్పుకోవచ్చు. అదే తరహా మోడల్ కేవలం గ్రిల్స్ మార్చడం, కలర్ కాంబినేషన్స్ మార్చడం, ఆ తర్వాత లైట్ సంబంధించిన డిజైన్లు మార్చడం తప్పితే కంప్లీట్ ఒక మేక్ ఓవర్ అనేది తీసుకురాలేకపోయింది. ఆ బోర్ ఫీల్ అయ్యారు కస్టమర్స్ ఆ కాంపాక్ట్ ఎస్యూవీ విషయంలో కూడా. ఆ తర్వాత మిగతా కార్లు కూడా ఎకోస్పోర్ట్ వల్లనే అవి సేల్స్ అనేవి వాటికి సంబంధించిన సేల్స్ అనేవి గణనీయంగా తగ్గిపోయినాయి. ఫోర్డ్లో కొంటే ఎకోస్పోర్టే కొనాలి అనే ఒక థాట్తో కన్జ్యూమర్స్ అందరూ ఉండటం, ఎకోస్పోర్ట్లో కూడా సరికొత్త మేక్ ఓవర్ అనేది రాలేకపోవటం, సేల్స్ పరంగా సర్వీస్ పరంగా కస్టమర్స్కి ఇబ్బందికరమైన పరిణామాలు అనేవి పెరగటం. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఒక లాస్ దాదాపు $2 బిలియన్ అనే లాస్
ఈ ఫోర్డ్కి ఇండియా మార్కెట్లో వచ్చింది అంటే కనుక చాలా అతిపెద్ద బిగ్గెస్ట్ లాస్ అని చెప్పుకోవచ్చు. అమెరికాలో నెంబర్ 1 ఆటోమొబైల్ కంపెనీగా ఉన్న ఫోర్డ్ ఇండియాలో మాత్రం సేల్స్ అండ్ సర్వీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం, కస్టమర్స్ అభిరుచులకు తగ్గట్టుగా మేకోవర్ని తీసుకురాలేకపోవడం వల్ల ఈరోజు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందా అన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. ఏదైనప్పటికీ ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీ కార్లు అయిన ఫోర్డు, అంతకుముందు ఫియట్ కానీ ఇవన్నీ ఈ మోడల్స్ చూసుకుంటే కనుక మిగతా కార్లతో పోల్చుకుంటే టయోటాతో కలిపి అనుకున్నాలో మంచి బిల్డ్ క్వాలిటీ కార్లను ఇవన్నీ కూడా ప్రొడక్షన్ చేసేవి. బట్ కస్టమర్లను సాటిస్ఫై చేసే విషయంలో ఫెయిల్ అవటం వల్లే ఈరోజు అవన్నీ కూడా చెవర్లెట్, ఆ తర్వాత ఫియట్, ఇప్పుడు ఫోర్డ్ ఇవన్నీ కూడా ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాయి. ఫోర్డ్ అయితే ఇక మస్టాంగ్ ఇంపోర్టెడ్ కార్లను ఇండియానికి తీసుకువచ్చి మేము సేల్స్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది నిదానంగా అంటే తప్పించుకోవడానికి మరీ మేము ఇండియా నుంచి వెళ్ళిపోవడం లేదు, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారింది అన్నట్టుగానే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ప్రస్తుతం ఇచ్చారు. కానీ కంప్లీట్గా తనకున్న కస్టమర్స్ను ఇబ్బంది పెట్టేలాగా మొత్తానికి ఫోర్డ్ కొంచెం ఈ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది. కస్టమర్స్ అందరూ ఇప్పుడు ఫోర్డ్కి చాలామంది నిజానికి చెప్పుకుంటే ఒక మిగతా బ్రాండ్ల తరహాలోని ఫోర్డ్కి కూడా ఒక జెన్యూన్ కస్టమర్స్ ఏదో అంటారు చూసారా, హార్డ్ కోర్ కస్టమర్స్ అంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఫోర్డ్కి కూడా ఉన్నారు. బట్ వాళ్ళందరినీ ఈరోజు చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫోర్డ్ నుంచి ఏదైతే వచ్చిందో ఒక డిసప్పాయింటింగ్ అనౌన్స్మెంట్. వాళ్ళందరూ కూడా తమ ఏంటంటే ఒక ఫోర్డ్ మీద తమ ఉన్న అభిప్రాయాన్ని, అది వెళ్ళిపోతున్న తీరును చూసి సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక మంచి బిల్డ్ క్వాలిటీ కలిగిన కార్లను తయారు చేసే కంపెనీ ఈ రకంగా ఈరోజు ఇండియా నుంచి వెళ్ళిపోవటం ఆ కస్టమర్స్ని కూడా బాధించేలా ఉంది. తర్వాత స్పేర్ పార్ట్స్ దానికి సంబంధించిన ఇప్పుడు ఫోర్డ్ తీసుకుని దాన్ని సెకండ్ హ్యాండ్ సేల్స్ చేయాలంటే కంప్లీట్గా ఇప్పుడు దాని రేటు సగానికి సగం పడిపోయే అవకాశం ఉంది. సో ఒక్కసారిగా ఒక బిగ్గెస్ట్ షాక్ ఫోర్డ్ కస్టమర్స్ కొని కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఆటోమొబైల్ రంగం ఇప్పటికే చాలా BS6 నామ్స్ వచ్చిన తర్వాత ఇండియాలో చాలా వరకు ఆటోమొబైల్ కార్ల కంపెనీలు కానీ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయి. కస్టమర్లను సాటిస్ఫై చేయలేక కొత్తగా వచ్చిన నామ్స్ను దానివల్ల కస్టమర్స్ను ఎక్కువ ప్రైజ్ తీసుకుని కారు కొనడంతో పాటు వాటికి సంబంధించిన సర్వీస్ కూడా రకరకాల ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో ఇప్పుడు మిగతా కార్ల కంపెనీలన్నీ కూడా కత్తి మీద సాములాగా ఈ ప్రొడక్షన్ అనేది ఉంటూ ఉన్న తరుణంలో మరి ఇంకా కంపెనీలు ఎలా నెగ్గుకు వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం కన్జ్యూమర్స్ కూడా మేడ్ ఇన్ ఇండియా కార్ల మీద ఎక్కువగా, బిల్డ్ క్వాలిటీ ఉన్న కార్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా బిల్డ్ క్వాలిటీ సరిగ్గా లేదు అని ఒక నెగిటివ్ పాయింట్ ఉన్నా సరే మారుతి ఇప్పటికే కార్ సేల్స్లో హయ్యెస్ట్ సేల్స్ అనేది చూపిస్తుంది. అసలు మారుతిలో 10% కూడా మిగతా కార్ల కంపెనీలు, మారుతి కార్లు అవుతున్న సేల్స్లో 10% కూడా మిగతా కంపెనీలు కూడా చేయలేకపోతున్నాయండి. చూసుకోండి మరి మారుతికి ఉన్న డిమాండ్. బట్ ఆ నెగిటివ్ పాయింట్, బిల్డ్ క్వాలిటీ విషయంలో ఉన్న నెగిటివ్ పాయింట్ కూడా పక్కకు నెట్టేసి కేవలం తక్కువ కార్ మెయింటెనెన్స్ని మారుతి అందిస్తుందని ఒకే ఒక పాయింట్, మంచి మైలేజ్ ఇస్తుందని ఒకే ఒక పాయింట్, ఈ 2 పాయింట్ల నేపథ్యంలో మారుతి అనేది ఈరోజు సేల్స్లో దూసుకుపోతూ ఉంది. సో మరి మారిన కస్టమర్స్ అభిప్రాయాల ప్రకారం మారుతి సేల్స్కు బ్రేక్ వేసే బ్రాండ్ ఏదైనా ఉందా, అసలు ఏదైనా పెరుగుతుందా ఫ్యూచర్లో అనేది మనం వెయిట్ చేస్తూ చూద్దాం.